అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విన్నకోట సుశీలాదేవి గారు రచించిన నన్నిలా బ్రతకనీరా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జయమ్మ గారు ఇంట్లోకి వస్తూనే రఘురాం పిలిచాడు. ఆవిడ లేరండి, పాపని తీసుకుని గుడికి వెళ్ళింది. కల్పన లోపల నుండి వస్తూ చెప్పింది. డ్రైవర్ మెడికల్ బ్యాగ్ తీసుకొచ్చి లోపల పెట్టాడు. డ్రైవర్తో, చంద్రం పొద్దున్నే వచ్చాయి, ఆపరేషన్ కేసుంది అన్నాడు డాక్టర్ రఘురాం. అలాగే సార్. డ్రైవర్ వెళ్లిపోయాడు. రఘురాం సోఫాలో కూర్చుని టై విప్పదీసి కల్పనకిచ్చాడు. ఏమిటి, రాగానే జయమని పిలిచారు అని అడిగింది కల్పన. ఆవిడికి ఒక ఉత్తరం వచ్చింది. శరణాలయం అడ్రస్కు వస్తే శ్రీధర్ నాకు పంపించాడు. ఇదిగో. జోబుల నుండి ఉత్తరం తీసి ఇచ్చాడు. ఉత్తరం చింపి ఉందే. శరణాలయానికి వచ్చిన ప్రతి ఉత్తరం చదవడం వాళ్ల రూలు. విశేషాలు లేవు, నువ్వు చదువు అన్నాడు. కల్పన విప్పి చదివింది. అమ్మా, వచ్చే గురువారం నేను ఇంటికి తీసుకెళ్ళడానికి శరణాలయానికి వస్తున్నాను. ఈ విషయం ఫాదర్ గారికి చెప్పు. మిగతావన్నీ నేను వచ్చాక చెప్తాను. రాజారావు. వాళ్ళ అమ్మ ఇంకా శరణాలయంలోనే ఉందనుకుంటున్నాడు. ఉత్తరం మడుస్తూ అంది కల్పన. శరణాలయంలో చేరేటప్పుడు తల్లి పోషణకు నెల నెలా డబ్బులు పంపిస్తానని చెప్పి 3 నెలలు పంపి ఆ తర్వాత హఠాత్తుగా మానేశాడు. దుర్మార్గుడు. రఘురాం కోపంగా అన్నాడు. అసలు ఆవిడ్ని శరణాలయంలో చేర్చడానికి అతనికి మనసెలా ఒప్పిందోనండి. ఆవిడ మన ఇంటికొచ్చి 7 ఏడాది అవుతోంది. ఆవిడ విసుక్కోగా చూడలేదు. ఎంత ఓర్పు, ఎంత సహనం అంది కల్పన. శరణాలయంలో కూడా ఆవిడ వచ్చినప్పటి నుంచి శ్రీధర్కి ఎంతో సహాయంగా ఉండేది. అక్కడున్న వృద్ధులను, రోగులను కన్నబిడ్డలా చూసేది. కొడుకు డబ్బు పంపించకపోయినా అందుకే ఆవిడ్ని శరణాలయంలో ఉంచుకోవాలి అనుకున్నాడు. కానీ రూల్స్ ఒప్పుకోవు కదా. ఆ బాధంతా ఒకరోజు నా దగ్గరకొచ్చి చెప్పుకున్నాడు. అప్పుడే నువ్వు జబ్బు పడటంతో మనం కూడా మనిషి కోసం చూస్తున్నాం కదా, అలా కాకతాళీయంగా ఆవిడ మన ఇంటికి రావటం జరిగింది. అవునండి, ఆవిడ రావడం మన అదృష్టం. మన ఇంట్లో మనిషి అయిపోయింది. ఆమెను శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంచుకోవాలనుకున్నాం కదా. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతుందంటే బాధగా ఉందండి. వెళ్ళినప్పటి సంగతి కదా. ఎందుకు వెళ్ళదండి? కొడుకు రమ్మని పిలిస్తే ఏ తల్లైనా వెళ్లకుండా ఉంటుందా అంది కల్పన. వాడు కొడుకా? ముసలి వయసులో ఎంతో జాగ్రత్తగా చూడాల్సిన తల్లిని శరణాలయంలో పడేశాడు. ఆ తర్వాత ఆవిడ సంగతి ఏమిటో పట్టించుకోలేదు. పనిపిల్ల కాఫీ తెచ్చింది. ఇప్పుడు కాఫీ వద్దులే, 8 అవుతోంది, భోజనం చేస్తా అన్నాడు రఘురాం బూట్లు విప్పుకుంటూ. సరే, ఆ కప్పు ఇటితే అంది కల్పన. ఇదిగో, కాఫీలు టీలు త్రాగదని చెప్పానా? కప్పు తీసుకో, అమ్మగారికి ఇవ్వద్దు అన్నాడు రఘురాం. పనిపిల్ల లోపలికి వెళ్ళిపోయింది. కల్పన, ఇప్పుడిప్పుడే నీ ఆరోగ్యం కుదుట పడుతోంది. కొద్ది రోజులు నేను చెప్పినట్లు విను అన్నాడు సోఫాలో నుండి లేస్తూ. జయమ్మ వెళ్ళిపోతే నా ఆరోగ్యం మళ్ళీ మొదటికొస్తుందేమోనండి. కల్పన తను లేచింది. ఆవిడ వెళ్ళదులే. రఘురాం బాత్రూంలోకి వెళ్ళాడు. పనిపిల్ల టేబుల్పై కంచాలు పెట్టింది. ఈవిడింకా రాలేదు. శరణాలయానికి వెళ్ళిందంటావా? భోజనం చేస్తూ రఘురాం అన్నాడు. లేదండి, పాప ఉండగా వెళ్ళదు అంది కల్పన. వారానికి 2-3 సార్లైనా శరణాలయానికి వెళ్ళి ఆ వృద్ధులను చూడందే ఉండలేదు. శ్రీధర్ కూడా ఆవిడలాంటి స్త్రీ ఎక్కడా ఉండదని ఎంత పొగుడుతాడో. అవునండి, ఈ మధ్య పాపకి కూడా బాగా అలవాటైంది. ఆవిడ వెడితే బెంగ పెట్టుకుంటుందేమో. ఇంతలో అమ్మా అంటూ పాప పరిగెట్టుకు వచ్చింది. రా తల్లి, వచ్చావా? ఇంకా రాలేదేమో అనుకుంటున్నా అంటూ పాపకి కంచంలో అన్నం పెట్టింది. పాప, చేతులు కడుక్కురా. ఇవాళ గుళ్ళో జనం బాగా ఉన్నారు, అందుకే ఆలస్యం అయిందమ్మా. జయమ్మ వస్తూనే సంజాయిషీగా చెప్పింది. జయమ్మ గారు, మీకొక శుభవార్త అన్నాడు రఘురాం. ఏమిటన్నట్లు చూసింది. మీ అబ్బాయి రాజా మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చే గురువారం వస్తున్నాడు. జయమ్మ ఆశ్చర్యపడింది. మా అబ్బాయి వస్తున్నాడా? నిజమేనండి, ఇదిగో ఉత్తరం. పక్క టేబుల్ పైన ఉత్తరం తీసి ఆవిడకిచ్చింది కల్పన. జయమ్మ ఆత్రంగా విప్పు చదువుతుంది. నమ్మకం కుదిరిందా? మీ అబ్బాయి వచ్చేసరికి రెడీగా ఉండండి మరి, నవ్వింది కల్పన. ఆవిడ ఏం మాట్లాడకుండా ఉత్తరం తీసుకుని గబగబా తన గదిలోకి వచ్చింది. మంచం మీద కూర్చొని ఉత్తరం తీసి మళ్లీ చదువుతుంది. రాజా వస్తున్నాడు, తనని ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. రాజా రాజా కొడుకు పేరు తలుచుకుంటుంటే తెలియని ఉద్వేగంతో ఆమె శరీరం వణికిపోయింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
నాయనా రాజా, ఎంతకాలానికి ఈ తల్లిని గుర్తొచ్చిందిరా? నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు అనుకున్నాను. కానీ నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నావంటే ఈ అమ్మ నీకింకా గుర్తుందన్నమాట. నువ్వు మారిపోయావు అనుకున్నాను చిట్టి తండ్రి, కానీ నువ్వు మారలేదు. నువ్వు ఎప్పటికీ నా రాజావే అనుకుంటూ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంది. ఒక్కసారిగా గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది. రాజా ఒక్కగానొక్క కొడుకు. వాడు చిన్నప్పుడే తన భర్త గతించాడు. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న జీవన నౌక ఒక్కసారిగా సుడిగుండంలో చిక్కుకున్నట్లయింది. తన భర్త ఎలిమెంటరీ స్కూల్ టీచరు. తాతల్నాటి పెంకుటిల్లి తప్ప వేరే ఆధారం లేదు. తండ్రి లేని లోటు తెలియకుండా కొడుకుని పెంచి పెద్దవాడిని చేయాలనుకుంది. వాడిని పట్నంలో హాస్టల్లో ఉంచింది. వాడి చదువు కోసం, హాస్టల్ ఫీజు కోసం తనెంత కష్టపడిందో ఆ దేవుడికే తెలుసు. ఆ పల్లెటూళ్ళలో కూలీ పని చేస్తూ వాడిని చదివించింది. తను గంజినీళ్లు తాగినా వాడికి పరమన్నం పెట్టింది. కష్టం ఫలించి రాజారావు ఇంజనీర్ అయ్యాడు. వాడికి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని తెలియగానే తన కలలు నిజమయ్యాయని సంతోషించింది. వాడు పనిచేసే కంపెనీ మేనేజర్ కూతుర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే పెద్దింటి సంబంధమని భయపడిందే కాని వాడి కోరికను కాదనలేదు. అమ్మా, నాకు క్వార్టర్స్ ఇచ్చారు. నువ్వు ఈ పల్లెటూరులో ఎందుకు? నా దగ్గర ఉందువు గాని వచ్చాయమ్మా అని కొడుకు అనగానే ఆనందంతో పొంగిపోయింది. కొడుకు కోడలు చిలికా గోరింకల్లా కాపురం చేస్తుంటే చూసి సంతోషించడం కంటే ఈ చివరి దశలో తను కోరుకునేదేముంది అనుకుంది. ఇక ఈ పల్లెటూరులో ఈ ఇల్లెందుకు, అమ్మేస్తాను అని కొడుకంటే కాదనలేదు. అదే తను చేసిన పెద్ద తప్పని ఆనాడు ఊహించలేకపోయింది. కోడలు తనతో మాట్లాడకపోవటం, తను మాట్లాడించిన ముభావంగా సమాధానం చెప్పటం మొదట్లో తను పట్టించుకోలేదు. అది ఆమె స్వభావం అనుకుంది. కాని తర్వాత తెలిసింది తనంటే కోడలికి అసహ్యమని. అంత నల్లటి మనిషికి మీలాంటి తెల్లటి కొడుకు ఎలా పుట్టాడండి? మనిషి రూపానికి తోడు బొత్తిగా శుభ్రం లేదు. ఆవిడ ఇంట్లో తిరుగుతుంటే భరించలేకపోతున్నాను. అందరూ నీలా అందంగా ఉంటారా డియర్? నీకిష్టం లేకపోయినా ఆవిడిక్కడ ఉండక తప్పదు నీరు. ఈ వయసులో ఎక్కడికెళ్తుంది? నువ్వే కొంచెం సర్దుకో ప్లీజ్, నా కోసం. ఆ మాటలు చెవులారా విన్నాక ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండే బుద్ధి కాలేదు. ఆ పల్లెటూరు వదిలిపెట్టి కొడుకుతో రావటం పొరపాటైంది. చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంది. ఆ మర్నాటి నుండి కోడలతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. ఆమెను తప్పించుకు తిరుగుతూ తనొక ప్రక్కన ఒదుగుతూ కాలం వెళ్లబుచ్చసాగింది. కాని ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది. ఒక సాయంత్రం వేళ నీరజ స్నేహితులు వచ్చారు. లక్ష్మి, కాఫీలు తీసుకురా. నీరజ హాల్లోంచి అరిచింది. లక్ష్మి లేదు. తను మెల్లగా అంది. నీరజ చరచర లోపలికొచ్చింది. లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? ఎటో చూస్తూ అడిగింది. మార్కెట్కి వెళ్ళింది. సమయానికి ఉండదు విసుక్కుంది. పోనీ కాఫీలు నేను కలిపి తీసుకురానా అనేసి వెళ్ళిపోయింది నీరజ. తరుగుతున్న కూరల గిన్నె పక్కన పెట్టి లేచి కాఫీలు కలిపి ట్రేలో పెట్టుకొని ముందు గదిలోకి వెళ్ళింది. అందరికీ కప్పులు అందించింది. నీరజ, ఎవరివిడా? మీ వంట మనిషా? ఒక స్నేహితురాలు అడిగింది. నీరజ వెంటనే అవును అనేసింది. ఆ మాట వినగానే తన చేతిలోని ట్రే జారిపడింది. ట్రేలో ఉన్న నీటి చుక్కలు ఒక ఆవిడ పట్టు చీరపై పడ్డాయి. నీరజ కోపంగా చూసింది. చిచి, మీ వంట మనిషికి మంచి మర్యాద తెలియనట్లుంది. పట్టుచీర పాడైంది. ఒట్టి కంట్రీ బ్రూట్, సారీ అంటూ నీరజ తనపై అరిచింది. అందరూ తలో మాట అనసాగారు. వినలేక గబగబా వచ్చేసింది. కోడలు అందరి ముందు తనని అవమానించినందుకు కోపం, దుఃఖం పొంగుకొచ్చాయి. ఆ రాత్రి కొడుకింటికొచ్చాక అతనితో చెప్పే వరకు ఆగలేకపోయింది. నేనీ అవమానాలు భరించలేనురా, మన పల్లెకు పంపించు, అక్కడ ఎలాగో బ్రతుకుతాను అంది ఏడుస్తూ. ఆ రాత్రి కొడుకు కోడలతో ఏం మాట్లాడాడో గాని మర్నాడుదేం అన్నాడు. అమ్మా, మీ ఇద్దరికీ పడదు. ఆ పల్లెటూళ్ళలో ఒంటరిగా ఎలా ఉంటావు? అందుకే నిన్ను వృద్ధుల శరణాలయంలో ఉంచాలనుకుంటున్నాను. తనేం మాట్లాడలేదు. ఈ ఇంట్లో తప్ప ఇంకెక్కడున్నా తనకిష్టమే. శరణాలయంలో చేరాక మొదటిసారిగా జీవితంలో మానసిక ప్రశాంతత పొందింది. శరణాలయంలోని రోగార్తులకు, ఆసక్తులకు సేవ చేస్తూ వారి ఆదరణ, ఆప్యాయత, అనురాగాల మధ్య అళ్లలో ఒకరే కలిసిమెలిసిన జీవనంలోని సుఖాన్ని అనుభవిస్తుంది. కోడల్నెప్పుడో మరిచింది. కొడుకును కూడా మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మళ్ళీ ఇదేమిటి? తనకు వర్తమానమే కాని గతం లేదు అనుకుంది. ఈ పీడకలని మనసులోంచి తుడిచివేస్తున్న తరుణంలో ఉరుము మెరుపు లేని ఈ పిడుగుపాటేమిటి?
ప్రశాంతంగా సాగే నీటిలో ఈ అలజడి ఎందుకో ఆలోచిస్తూ నిద్రలేని రాత్రిని గడిపింది జయమ్మ. ఆ రోజు గురువారం. ఉదయం నుండి జయమ్మ అన్యమనస్కంగా ఉంది. ఏ పని మీద ధ్యాస లేదు. కాఫీలో పంచదార బదులు ఉప్పు వేసింది. ఉప్మాలో ఉప్పు బదులు కారం వేసింది. కల్పన నవ్వుతూ, జయమ్మగారి మనసు కొడుకు మీదకు మళ్ళింది. ఉప్మా గుడ్డు కారం అంది ప్లేటు తోసేస్తూ. అయ్యో, చూసుకోలేదమ్మా, మళ్ళీ చేస్తాను అంది జయమ్మ నొచ్చుకుంటూ. ఏం వద్దు, ఈరోజు వంట నేను చేస్తాను, మీరలా కూర్చోండి అంది కల్పన జయమ్మను కుర్చీలో కూర్చోబెడుతూ. కల్పన, ఇవాళ జయమ్మగారు మన గెస్ట్, మన ముగ్గురికి మంచి కాఫీ కలుపుకురా అన్నాడు రఘురాం డైనింగ్ టేబుల్ ముందు తను ఒక కుర్చీలో కూర్చుంటూ. కల్పన కాఫీ కప్పులు తెచ్చింది. తీసుకోండి. కాఫీ కప్పు అందుకుంటుంటే జయమ్మ చెయ్యి వణికింది. ఏ క్షణాన మీ ఇంటికొచ్చానో, నా అదృష్టం, నన్ను మీలో ఒకరిలా చూసుకుంటున్నారు అంది అభిమానంతో కళ్ళు చెమర్చగా. అంతా మీ మంచితనం. ఇన్నాళ్ళు పెద్ద దిక్కుగా మాకు కొండంత అండగా ఉన్నారు. మీరు వెళ్ళిపోతారంటే బాధగా ఉంది అంది కల్పన. నాకు అలానే ఉందమ్మా, అయినా నేనింకా వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోతున్నాను అంది జయమ్మ. ఇప్పుడు అలానే అంటారు. సాయంత్రం మీ అబ్బాయి రాగానే అతని వెంట వెళ్ళిపోతారు, అంతేనా నవ్వింది కల్పన. అది సహజం కల్పన. అతడు ఎలాంటి వాడైనా ఏ తల్లి తన బిడ్డను వదులుకోదు. జయమ్మగారు, మీవన్నీ సర్దుకుని రెడీగా ఉండండి, నేను క్లినిక్కి వెళ్ళొస్తాను అంటూ రఘురాం లేచి వెళ్ళిపోయాడు. కల్పన పనిపిల్ల సహాయంతో వంట పనిలో పడింది. జయమ్మ లేచి తన గదిలోకొచ్చింది. తన బట్టలు సర్దుకుంటూ సాయంత్రం కోసం ఎదురు చూడసాగింది. జయమ్మగారు, మీ అబ్బాయి వచ్చాడు కల్పన సంభ్రమంగా చెప్పింది. అప్పుడే స్కూల్ నుండి వచ్చిన పాపతో కబుర్లు చెప్తున్న జయమ్మ దిగ్గున లేచింది. ఎక్కడా? హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు, మీరు వెళ్ళండి, నేనిప్పుడే వస్తాను అంటూ కల్పన తన గదిలోకి వెళ్ళింది. జయమ్మ హాలు గుమ్మంలో కర్టెన్ ప్రక్కగా నిలబడింది. లోపలికి వెళ్లాలా వద్దా? పిలిస్తే వెళ్ళొచ్చులే అనుకొని మెల్లగా కర్టెన్ తొలగించి చూసింది. కొడుకు వీపు మాత్రమే కనబడుతోంది. మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి. రాజారావు గారు, మీ అమ్మగారు మీకిన్నాళ్ళ గుర్తొచ్చారా? ఆమెను శరణాలయంలో చేర్పించి చేతులు దులుపుకున్నారు. మళ్ళీ ఆవిడ అతి గతి పట్టించుకోలేదు. శరణాలయం మేనేజర్ శ్రీధర్ అంటున్నాడు, ప్రతి నెల డబ్బు పంపిస్తున్నానే. ఎక్కడ పంపారు? కేవలం 3 నెలలు పంపించారు, ఆ తర్వాత మానేశారు. మాకేం చేయాలో తోచలేదు. ఆవిడ్ని ఆశ్రమంలో ఉంచాలా, పంపించేయాలా? ఎక్కడికి పంపాలి? నేనిలా సందిగ్ధంలో ఉండగా డాక్టర్ గారు దేవుడిలా ఆదుకొని వాళ్ళింట్లో ఆశ్రయం ఇచ్చారు. లేకపోతే ఆవిడ ఏమైపోయేది? శ్రీధర్ కోపంగా అంటున్నాడు. ఆ మాటలకు హాల్లో ఉన్న రాజారావుతో పాటు కర్టెన్ పక్కన నిలబడి ఉన్న జయమ్మ కూడా ఆశ్చర్యపోయింది. తన కొడుకు ఆశ్రమంలో తన పోషణకు డబ్బు కూడా పంపలేకపోయాడా? ఇన్నాళ్ళు తనకి విషయం తెలీదు. డాక్టర్ గారింట్లో తన అవసరం ఉందని చెప్తే వచ్చాను అనుకుంది. కాని ఆశ్రమంలో నుండి తరిమేస్తేనే డాక్టర్ గారు ఆదుకున్నారని ఇప్పుడు తెలిసింది. తను వారికెంత రుణపడి ఉంది అనుకుంది జయమ్మ. శ్రీధర్ గారు, మీరు చెప్పేంత వరకు నాకు ఈ విషయాలేమీ తెలియవు. ప్రతి నెల జీతం రాగానే నీరజకిచ్చేస్తాను. శరణాలయానికి డబ్బు పంపాలని గుర్తు చేసేవాడిని. ఆమె పంపిస్తున్నానని చెప్పేది. కాని ఇలా చేస్తుందనుకోలేదు. నన్ను క్షమించండి అన్నాడు రాజారావు. అయితే నేను రాసిన ఉత్తరాలు కూడా ఆవిడే దాచుంటుంది అన్నాడు శ్రీధర్. రఘురాం కల్పించుకున్నాడు. ఫోన్లేండి, జరిగిపోయిందెందుకిప్పుడు? ఇప్పటికైనా ఆవిడ్ని తీసుకెళ్ళటానికి వచ్చారు, అదే చాలు. అది కాదు డాక్టర్ గారు, ఆవిడ ఆశ్రమంలో చేరి సంవత్సరం దాటింది. ఒక్కసారి కూడా చూడటానికి రాలేదు. ఆవిడ ఎంత గొప్ప స్త్రీ! ఆవిడ్ని చూడకుండా శరణాలయంలో మనుషులు ఒక్కరోజు ఉండలేకపోతున్నారు. ఆ సేవ, ఆప్యాయత, ప్రేమ మదర్ తెరిసాను కల్పిస్తోంది. అటువంటి అమ్మని ఎలా వదలగలిగారో అర్థం కావటం లేదు. శ్రీధర్ బిగ్గరగా అంటున్నాడు. పనుల ఒత్తిడి వల్ల రాలేకపోయాను. అదీకాక నీరజ 6 నెలల క్రితం తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. అందుకే రాలేకపోయాను. మీరందరూ నన్ను మన్నించాలి. ఇంతకీ మా అమ్మేది? అమ్మా అంటూ పిలిచాడు రాజారావు. కొడుకు నోట్లోంచి అమ్మ అన్న పిలుపునకు ఆవిడ పులకరించిపోయింది. ఎన్ని రోజులకు విన్నాను, మళ్ళీ ఈ జన్మలో ఈ పిలుపు వింటాను అనుకోలేదు. ఉద్వేగంతో ఆమె కళ్ల వెంట నీళ్లొచ్చాయి. జయమ్మ గారు, రఘురాం పిలిచాడు. జయమ్మ కళ్ళు తుడుచుకొని హాల్లోకి వచ్చింది. అమ్మా, బావున్నావా? సోఫాలో నుండి లేచి తల్లి దగ్గరకొచ్చాడు రాజారావు. జయమ్మ ప్రేమగా కొడుకుని చూస్తూ,
నేను బాగానే ఉన్నాను నాయనా, నువ్వు కోడలు ఎలా ఉన్నారు అని అడిగింది. నేను బానే ఉన్నాను, కానీ నీ కోడలకే ఒంట్లో బాలేదు. ఏమైంది? నీరజకి పక్షవాతం వచ్చిందమ్మా, మంచం నుండి లేవలేదు అన్నాడు బాధగా. అరే, చిన్న వయసులో పక్షవాతమా? రఘురాం అన్నాడు. ఆ మధ్య కారు కొన్నాను, దాన్ని నీరజ డ్రైవ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది. కాళ్ళు తలుపులు ఇరుక్కుపోయి కాళ్ల నరాలు దెబ్బతిని చచ్చుపడిపోయాయి. మంచంలో నుండి లేవలేదు. డాక్టర్లు మందులిస్తున్నారు, కానీ ప్రత్యేక శ్రద్ధతో ఎవరైనా సేవ చేసి జాగ్రత్తగా చూసుకుంటే మళ్లీ కాళ్ళు వస్తాయి అన్నారు. అందుకని ఆగాడు తల్లి వైపు చూస్తూ. జయమ్మకు మొత్తం అర్థమైంది. అమ్మా, నువ్వు తప్ప కోడలికి అంత శ్రద్ధతో సేవ చేసేవాళ్ళెవరున్నారు? నువ్వు రావాలమ్మా, నిన్ను తీసుకెళ్ళటానికే వచ్చాను. నువ్వు తప్ప మాకెవరున్నారు? ప్రాధేయపడుతూ అన్నాడు రాజారావు. కోడలికి నేనంటే అసహ్యం కదా నాయనా, నా సేవ పనికొస్తుందో లేదో అంది జయమ్మ. ఇప్పుడు అటువంటిదేం లేదమ్మా, తను చాలా మారింది, గతమంతా మర్చిపోయింది. నిన్ను తీసుకురమ్మని తనే పంపిందమ్మా, రామ్మా, నువ్వు వస్తే నీరజకి కాళ్ళు వచ్చేసినట్లే అన్నాడు. కొడుకు మాటలు జయమ్మ గుండెల్లో బాణాల్లా దిగాయి. కొడుకు ఉత్తరం చూసినప్పటి నుంచి పొందిన ఆనందం ఆవిరైపోయింది. కొడుకు తన మీద ప్రేమతో తనను తీసుకెళ్ళటానికి రాలేదు, కోడలికి సేవకురాలుగా తీసుకెళ్తున్నాడు. తను ప్రత్యేక శ్రద్ధతో పనిచేసి కోడలికి కాళ్ళొచ్చేలా చెయ్యాలి. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? త్వరగా బయలుదేరు, ఇంకో గంటలో ట్రైన్ ఉంది. నీరజ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, పదమ్మా. రాజారావు తొందర పెట్టసాగాడు. నాయనా రాజా, నేను రాలేన్రా అంది జయమ్మ మెల్లగా. ఆ మాటలతో రాజారావుతో పాటు మిగిలిన వారు కూడా తెల్లబోయారు. అమ్మా, నిజంగానే అంటున్నావా? అవును నాయనా, కోడలు లక్షాధికారి బిడ్డ, మరో పెద్ద ఇంజనీరు భార్య. డబ్బు పారేస్తే నాకంటే ఎక్కువ శ్రద్ధతో సేవ చేసే పనివాళ్లు ఆమెకి ఎంతో మంది దొరుకుతారు. కానీ ఇక్కడ ఈ శరణాలయంలో వృద్ధులందరూ నా వంటి అనాథలు. వారికి పాపం సేవకుల్ని పెట్టుకునే డబ్బు లేదు. నేను డాక్టర్ గారింట్లో ఉంటున్నా ఏదో సమయంలో అక్కడికి వెళ్లి వారికి సేవలు చేస్తాను. నే వెళ్ళిపోతే వారికి ఎవరు సేవ చేస్తారు? నీ భార్యకు నాలాంటి సేవకులు ఎందరో దొరుకుతారు, కానీ వీళ్లకు నేనొక్కదాన్నే. నువ్వు నన్ను దిక్కులేని దాన్ని చేస్తే ఈ శరణాలయం నాకు దిక్కైంది. ఈ ఆలయాన్ని విడిచి రాలేను. అంతేకాదురా నాయనా, నీ భార్య రేపు ఆరోగ్యవంతురాలైనాక ఆమెకు నేనంటే అసహ్యం కలగచ్చు. అప్పుడు నన్నెవరాదరిస్తారు? ఇంక జీవితంలో ఎదురు దెబ్బలు తినే ఓపిక లేదురా నాకు. నన్నిలా బ్రతకనీ తండ్రి అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్లిపోయింది జయమ్మ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.